శ్రీరామ శ్రీకృష్ణ అవతారములకు మధ్యన కాల వ్యవధి 1500 సంవత్సరాల నుండి 2000 సంవత్సరములు ఉండవచ్చును. కానీ అంతకంటే ఎక్కువ కాదు. ఎలాగైనా 2500 సంవత్సరాల కంటే ఎక్కువ కాదు, 1400 సంవత్సరాల కంటే తక్కువ కాదు. దీనికి కారణములు ఉన్నవి. పురాణములలో చెప్పబడిన పరంపరాగతమైన రాజుల వంశచరిత్రలు దీనికి ఆధారములు. ఉదాహరణకు శ్రీకృష్ణుడు కంస సంహారం గావించిన మధురా పట్టణము బాగా విస్తరింపబడి ఎన్నో అగట్టలు ప్రాకారములు కలిగి ఉన్న గొప్ప పట్టణంగా ఉండేది. అది శత్రుఘ్నుని చేత విస్తరింపబడింది. ఆ రాజ్యము అతనికి ఇవ్వబడింది. దానిని అతడు వ్యవసాయ రంగమందు, ఆర్థిక రంగమందు, ధర్మ పరిపాలనలోనూ, వర్ణ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థలలోనూ ఎంతో ప్రగతిని సాధించిన పట్టణంగా మార్చినాడు. యదువంశము ఒక ముఖ్యమైన వంశము. ఈ వంశంలో 21వ తరము వారు కృష్ణుని తండ్రి అయిన వసుదేవుడు, తల్లి దేవకి. వారు గొల్లలు కారు. వారు గొల్లలుగా పెంచబడిన క్షత్రియులు. పశువుల కాపరులుగా ఉండటం వారి బాల్యమందలి వృత్తియే కానీ జన్మతః కాదు. కంసుడు దేవకి యొక్క జ్యేష్ఠ భ్రాత. ఆమెకు జన్మించిన అందరి శిశువులను అతడు సంహరించినాడు. ఎందుకంటే అందులో ఒకరు కృష్ణుడు కావచ్చునని చంపినాడు. అందువలన ఆ వంశం అంతరించింది. కంస సంహారము తరువాత అతని తండ్రి ఉగ్రసేనుడు రాజైనాడు. ఆ తరువాత కృష్ణుడు అక్కడ నుండి వెళ్ళిపోయినాడు. గోకులమును గోపికలను వదిలి వెళ్ళినప్పుడు కృష్ణుని వయస్సు 12 సంవత్సరములు. అతనిని జారుడని అన్నారు. అప్పటికి అతని వయస్సు 12 సంవత్సరములేనన్న విషయము మరువరాదు. ఇవి తిరస్కరింప వీలులేని వాస్తవికతలు. బహుశా ఆ శృంగార భావనలన్నీ ఆ స్త్రీలవే కావచ్చును, కానీ అతనివి కావు. ఈ కథ అంతా ఇతరులు చెప్పినదే కానీ అతనేమీ చెప్పలేదు. అతడు వెళ్ళిపోయిన తర్వాత తన కార్యము ఒక రోజులోనే ముగించినాడు. కంస సంహారము చేసి అతడి తండ్రిని రాజును చేసినాడు. ఉగ్రసేనుడు శ్రీకృష్ణుని సింహాసనం అధిష్ఠించమని చెప్పినప్పుడు అది తాను చేయజాలనని, అలా చేసినట్లయితే ఆ సింహాసనము కొరకే మామను చంపినాన్ని నింద తనపై వస్తుందని, అట్టి నిందను జీవితకాలమంతా తాను భరించజాలనని చెప్పినాడు. తాను యదుకులములో చివరివాడనని, అతని కూతురు తనయుడే కాని వారి వంశము వాడను కానని అన్నాడు. హరివంశము కృష్ణ చరిత్రను, అతని కుటుంబమును గురించి, యదు మహారాజును గురించి, అతని వంశ చరిత్రను చెప్తున్నది. వారంతా క్షత్రియులే. యదువంశీయులంతా పశుపోషణ పాలన చేసినారని చెప్తారు. అది నంద యశోదులు మిగిలిన వారి విషయంలో సరి అయినది. బలరామకృష్ణుల ఉపనయనము భృగు మహర్షి నిర్వహించినారు. తరువాత వేదములు కూడా బోధించి వెళ్ళిపోయినారు. ఈ కార్యమునకై ఆయన నైమిసారణ్యం నుండి వచ్చినారు. పరశురాముడు కూడా సాందీపని ఆశ్రమమునకు వచ్చినాడు. ఆయన వచ్చి శ్రీకృష్ణునితో, నేను పరశురాముడను, నేను స్వయంగా విష్ణువును. ఈ సుదర్శన చక్రమును నీకు ఇవ్వటానికై ఇంతకాలం నా దగ్గర ఉంచుకున్నాను. నీవు ఇప్పుడు దీనిని స్వీకరించు అని అన్నాడు. ఆ విధంగా శ్రీకృష్ణునికి సుదర్శన చక్రం వచ్చింది. అది ఉపదేశపూర్వకంగా ఇవ్వబడింది. ఆ మహాస్త్రము మరెవరూ ధరింపలేనిది కాబట్టే శ్రీకృష్ణునికి ఇవ్వబడింది. సుదర్శనము మరి ఎవరూ ఉపయోగింపజాలరు. అది అతని స్వంతము. జరాసంధుడు కంసుని మామ, నేటి అస్సాం ప్రాంతమును పాలించేవాడు. అందువలన అతడు కృష్ణ బలరాములను శిక్షించటానికై తన సేనతో వచ్చినాడు. అతడు 22 మార్లు దండయాత్రలు చేసిన కృష్ణుడు
తన పరిమిత సేనాబలంతోనే అతని ప్రయత్నమును వమ్ము చేసినాడు. తాను మధురలో ఉండటం ఆ ప్రజలు కష్టముల పాలవుతున్నారని అనుకున్నాడు. తాను అక్కడ ఉండడం వల్లనే జరాసంధుడు దండయాత్రలు కొనసాగిస్తున్నాడు. అందువలన ఆ పట్టణము యొక్క ఆ ప్రజల యొక్క క్షేమమునకై ఆ స్థలమును వదిలి వెళ్ళిపోయినాడు. ఆ తరువాత 12 సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళినాడో ఎవరికీ తెలియదు. అది తెలియరాని కొలికి. అప్పుడు అతని వయస్సు 24 సంవత్సరములు. దాని తరువాత 3 సంవత్సరములకు కృష్ణుడు పాండవులను కలిసినాడు. వారు అప్పుడు కలత చెంది ఉన్నారు. అప్పటికే వారు తండ్రిని కోల్పోయినారు. వారిపై ఎన్నో హత్యా ప్రయత్నములు జరిగినవి. జరాసంధుడు, కంసుని అనుయాయులైన అతని మిత్రులు తనకై వేటాడుతుండటం వలన కృష్ణుని ఉనికి బహిర్గతం కావడానికి 12 సంవత్సరములు పట్టినది. మాయోపాయముల చేత కానీ బలత్కారంగా కానీ అతనిని తుదముట్టించదలుచుకున్నారు. ఏనుగులతో పోరాడి వాటిని చంపినవాడు, వాటి దంతములను విడదీసినవాడు దేవుడా రాక్షసుడా అని వారి అనుమానము. ఎవరు అయినప్పటికీ ఆ కాలంలో అతి బలవంతుడైన 5-6 రాజులలో ఒకరైన కంసుని సంహరించినాడు. కాబట్టి ఇతరులు అతనిని సహించరు. వారు బలరామకృష్ణులకై వెతుకుతున్నారు. వారిద్దరూ కాశీకి బ్రాహ్మణ కుమారులుగా వెళ్ళి వేదములు శాస్త్రములు చదువుకున్నారు. కాబట్టి ఆ 12 సంవత్సరములు వారు బ్రాహ్మణులుగా కాశీలో గుప్తంగా నివసించినారు. అటువంటి స్థితిలోనే పాండవులు కూడా 5-6 సంవత్సరములు గడిపినారు. అప్పుడు యుధిష్ఠిరుని వయస్సు 25-26 సంవత్సరములు. అతడు కృష్ణుని కంటే 2 సంవత్సరములు పెద్దవాడు. భీముడు కృష్ణునికి సమవయస్కుడు. అర్జునుడు కృష్ణుని కంటే 4 సంవత్సరములు చిన్నవాడు. బలరామకృష్ణులు 12 సంవత్సరములు ప్రచ్ఛన్నంగా బ్రాహ్మణులుగా ఉన్న తరువాత బయటకు వచ్చి అతి పురాతనమైన ద్వారకా పట్టణమును బాగుచేయతలుచుకున్నారు. రామాయణ కాలమునకు ముందే అది పట్టణము. సముద్రపు ఆటుపోటులకు అది తరచుగా మునిగిపోయేది. తిరిగి దానిని నిర్మించేవారు. అయితే ప్రతి 10-12 సంవత్సరాలకు అలా మునిగిపోయే ద్వారకా పట్టణాన్ని ఎందుకు పునర్నిర్మించవలననేది ప్రశ్న. అది మొదట చుట్టూ 100 మైళ్ళు సారవంతమైన భూమి, అడవులు, చాలా ఉపయోగకరమైన నది కలిగి ఉండేది. జన సముదాయం తక్కువగా ఉండే ప్రాంతము. కాబట్టి అది చాలా క్షేమకరమైన ప్రదేశమని కృష్ణుడు అనుకుని బాగు చేయతలుచుకున్నాడు. యదువంశీయులను, గొల్లలను పిలిపించి వారందరినీ ద్వారకకు వలసపొమ్మని చెప్పినాడు. ద్వారకను బాగుచేసి నివాసయోగ్యంగా చేసిన తరువాత యదువంశీయులు వారి బంధుమిత్రులు ద్వారకలో నివాసం ఏర్పరచుకున్నారు. ఆ పట్టణం పేరు ద్వారవతి, అంటే ద్వారములతో కూడి ఉన్నది. దానికి 8 ద్వారములు ఉన్నవి. అందులో 7 సముద్రము వైపు ఉండి విస్తీర్ణమై ఉన్నవి. 1 సారవంతమైన భూమి వైపు ఉండేది. పెద్ద ఓడరేవులు కూడా ఉండేవి. ఎవరైనా దానిని ముట్టడించతలుచుకుంటే 1 ద్వారమే ఉండేది. అది సులభంగా ఎదుర్కొనవచ్చును. సముద్రం వైపు నుండి ఎవరూ రాజాలరు. అందువల్ల ద్వారవతి బాగా తీర్చిదిద్దబడింది. శ్రీకృష్ణుడు ద్వారవతి పట్టణాన్ని బాగు చేసుకొని అందులో ప్రవేశించిన తరువాత అతడు ఒక శక్తివంతమైన సామ్రాజ్యము కలిగిన వాడైనాడు. సింహాసనము బలరామునికి అప్పగించినాడు. సైన్యము తయారు చేసుకుని పటిష్టమైన సామ్రాజ్యం నెలకొల్పినాడు. జరాసంధుడు సులభంగా ముట్టడి చేయజాలడు. కానీ అది సమీపమైన రాజ్యమే. పశ్చిమ తీర ప్రాంతము, ఈశాన్య ప్రాంతము సమీపమైనవే. అక్కడి నుండి అరుణాచల ప్రదేశం దాకా గుర్రంపై వెళ్ళగలిగేవారు. పరిస్థితులు అలా ఉండేవి. కృష్ణుడు ఎప్పుడూ రాజ్యపాలన చేయలేదు. రాజు కంటే ఓర్వలేని స్థితిలో జీవించేవాడు. జీవితమును బాగా ఆనందించేవానిది రాజకుమారుని వంటి జీవితము అంటామే కానీ రాజు వంటి జీవితం అనము. అతను ఎప్పుడూ రాజకుమారునిలాగా జీవించినాడు. తరువాత తన కార్యక్రమము ఆరంభించినాడు. అప్పటికి 29-30 సంవత్సరముల వయస్సు.
రుక్మిణిని ఇంకా వివాహం చేసుకోలేదు. మణిని అపహరించిన వాడని అతనిపై నిందలు కూడా మోపి ఉన్నారు. భగవంతునికి కూడా మానవుల మధ్యకు వచ్చి ఉండడం వలన మినహాయింపులు ఉండవు. కృష్ణుడు 30-32 సంవత్సరముల వయస్సులో పాండవుల యందు క్షాత్రమును గుర్తించినాడు. పాండవులను మొదటిసారిగా కలుసుకున్నప్పుడు వారు బ్రాహ్మణులుగా జీవిస్తున్నారు. వారిని ద్రుపదుని సామ్రాజ్యమందు కలిసినాడు. ద్రౌపది స్వయంవరం తర్వాత పాండవులు ద్రుపద మహారాజు అల్లుళ్ళు అయ్యారు. కృష్ణుడు వారికి శక్తివంతమైన రక్షకుడు అయినాడు. వీరిది బలమైన కూటత్రయమని దుర్యోధనాదులు గుర్తించి పాండవులతో మైత్రి చేయదలుచుకున్నారు. వారిని హస్తినాపురమునకు ఆహ్వానించి వారికి రాజ్యభాగమును ఇచ్చినారు. యుధిష్ఠరుడు బుద్ధిమంతుడు, జ్ఞాని. అతడు తమ్ముళ్ళు కలిసి ఇంద్రప్రస్థమును నిర్మించుకున్నారు. అది ఢిల్లీకి సమీపంలోనే ఉన్నది. యమునా నదిని దాటిన తరువాత 100 కిలోమీటర్ల లోపే ఉన్నది. కృష్ణుడు ద్వారకను నిర్మించుకున్నట్లుగానే పాండవులు తమ రాజ్యమును నిర్మించుకున్నారు. వారు స్థిరపడిపోయి ప్రజాదరణ పొందినారు. యుధిష్ఠిరుడు రాజసూయ యాగము చేయతలుచుకొని దానిపై శ్రీకృష్ణుని సలహా అడిగినాడు. యజ్ఞమునకు వచ్చేవారికి లోపములు లేకుండా అడిగినంత దానములు చేయవలసి ఉంటున్నది. దానికి కృష్ణుడు యుధిష్ఠిరునితో, నీవు తలపెట్టిన కార్యము చాలా పెద్దది. దానికై ధనసేకరణ సరిపోదు. ధనమును ఒక చోటి నుండి త్రవ్వి తీసుకొని రావలసి వస్తుంది అన్నాడు. ఈ సృష్టిలో కృష్ణునికి తెలియని రహస్యాలు లేవు. అతడు చాలా విచిత్రమైన వ్యక్తి. అతనిని వివరింపలేము. అతడు హరిద్వారము వద్ద ఒక స్థలము గురించి చెప్పినాడు. అక్కడ పూర్వకాలమందు సత్యదత్తుడనే మానవుడుగా దక్ష ప్రజాపతి తిరిగి జన్మించినాడు. అయినా అతడు శివుని అధిక్షేపిస్తూనే ఉన్నాడు. అతడు తలపెట్టిన యజ్ఞమునకు ధనమును ఇవ్వమని శివుడు కుబేరుని అడిగినాడు. కుబేరుడు ఇచ్చిన ధనము ఎంత ఖర్చు చేసినా అది ఇంకా వృద్ధి పొందుతూనే ఉండింది. అప్పుడు వారు 10 భవనములు పట్టేటంత గొయ్యి తీసి అందులో మిగిలిన ధనము వేసినారు. ఇది అలాగే వర్ణించబడింది. శివుని దగ్గర నుండి ధనం పొందినా అతడు రుద్రుని ఆహ్వానించలేదు. యజ్ఞము జరిగిన స్థానము ఖన్కల్ అని ఉన్నది. యుధిష్ఠిరుడు సేనలను పంపి ఆ ధనమును తెప్పించుకున్నాడు. శివుని ఆరాధించి ఆ ధనమును తీసుకున్నాడు. శివుడు, నీకు కావలసినంత ధనం తీసుకుని ఎంత ఖర్చు చేయదలుచుకున్నావో అంత చెయ్యి, కానీ మిగిలింది మాత్రం తిరిగి వెనుకకు తీసుకొని రావాలి అని చెప్పాడు. ధనం ఉంచుకుని దానిని ఖర్చు చేయలేని స్థితి ఏర్పడితే ప్రపంచమందు ప్రజలకు రుణగ్రస్తులు అవుతారు. ఆ రోజుల్లో ఇటువంటి ఆచారం పాటించేవారు. ఆ రోజుల్లో ధనం సమృద్ధిగా ఉండింది, కానీ అది కావాలనని ఆశపడేవారు కాదు.